Hello friends, welcome back to Dream Job Tutorial under sponsorship of Shine India Group. ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 18th అండ్ 19th మార్చ్ 2019కి సంబంధించిన జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 18th మార్చ్ 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటగా నోబెల్కి నామినేట్ అయిన గ్రేటా. వివరాల్లోకి వెళ్తే స్వీడన్ దేశానికి చెందిన 16 సంవత్సరాల గ్రేటా థంబెర్గ్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యింది. ఈమె పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికి గాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వారిలో మలాలా అత్యంత పిన్న వయస్కురాలు. దానికి సంబంధించిన క్వశ్చన్, నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన గ్రేటా థంబెర్గ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ ఏ, స్వీడన్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్, అమెరికాలో బాంబ్ సైక్లోన్. వివరాల్లోకి వెళ్తే అమెరికాలో బాంబ్ సైక్లోన్ తుఫాన్ ఏర్పడింది. రాకీ పర్వతాల నుంచి భారీగా వస్తున్న చలిగాలులు ఎక్కువగా ఉండడం వలన ఈ సైక్లోన్ ఏర్పడింది. క్వశ్చన్, బాంబ్ సైక్లోన్ తుఫాను ఏ దేశంలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ సి, అమెరికాలో ఏర్పడింది. నెక్స్ట్, ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. వివరాల్లోకి వెళ్తే ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని థీమ్ ట్రస్టెడ్ స్మార్ట్ ప్రోడక్ట్స్. క్వశ్చన్, ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, మార్చ్ 15న జరుపుకుంటారు. నెక్స్ట్, అగ్రి మార్కెట్ మౌలిక నిధి. వివరాలకు వెళ్తే గ్రామీణ వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరించిన టోక్ మార్కెట్ల అభివృద్ధి స్థాయి పెంపునకు గాను ₹2,000 కోట్లతో అగ్రి మార్కెట్ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 10,000 గ్రామాలు, 585 మార్కెట్ కమిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి గాను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాయితీ రుణాలను AIMF అందిస్తుంది. క్వశ్చన్, ఎన్ని కోట్ల రూపాయలతో అగ్రి మార్కెట్ మౌలిక సదుపాయాల నిధి కేంద్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, 2,000 కోట్లతో. నెక్స్ట్, ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్డ్రా. వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI మరొక వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. యోనో యాప్ ద్వారా ఏటీఎం కార్డు అవసరం లేకుండానే నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. క్వశ్చన్, ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్డ్రా చేసే పద్ధతిని ఏ బ్యాంకు ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, న్యూజిలాండ్ మృతులకు సైకతనివ్వాలి. వివరాల్లోకి వెళ్తే జాతి విద్వేషం తలకెక్కిన ఓ యువకుడు న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలో 2 మసీదుల్లో శుక్రవారం జరిపిన కాల్పుల్లో చనిపోయిన 49 మందికి ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత నివాళి అర్పించాడు. క్వశ్చన్, భారతదేశంలోని పూరి తీరంలో న్యూజిలాండ్ మృతులకు సైకత నివాళి ఎవరు అర్పించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, సుదర్శన్ పట్నాయక్. నెక్స్ట్, హిమాలయ రాష్ట్రాలపై వాతావరణ చిత్రపటాలు. వివరాలకు వెళ్తే IIT గువాహటి, IIT మండి, IISc బెంగళూరు అన్ని సంయుక్త భారతదేశంలో 12 హిమాలయ ప్రాంతంలోని రాష్ట్రాలపై వాతావరణ చిత్రపటాలు రూపొందించారు. ఆ రాష్ట్రాలు అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్. క్వశ్చన్, ఎన్ని హిమాలయ రాష్ట్రాలపై వాతావరణ చిత్రపటాలు రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 12. నెక్స్ట్, క్రికెటర్ శ్రీశాంత్కు జీవితకాలం నిషేధం రద్దు. వివరాలకు వెళ్తే స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ శ్రీశాంత్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. BCCI విధించిన జీవితకాల నిషేధాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శ్రీశాంత్పై విధించిన శాశ్వత బహిష్కరణకు
బీసీసీఐ పునఃసమీక్షించాలని పేర్కొంది. క్వశ్చన్, క్రికెటర్ శ్రీశాంత్కు జీవితకాలం నిషేధం రద్దు చేసిన కోర్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, సుప్రీంకోర్టు. నెక్స్ట్, కృష్ణా నదిపై త్రిసభ్య కమిటీ వివరాలకు వెళ్తే, కృష్ణా నదిపై త్రిసభ్య కమిటీ ప్రకారము ఏపీకి 12.5 టీఎంసీలు, తెలంగాణకు 29 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారము కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ ఆర్కే జైస్ శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేశారు. క్వశ్చన్, కృష్ణా నదిపై వేసిన త్రిసభ్య కమిటీ ప్రకారము ఏపీకి ఎన్ని టీఎంసీలు నీటిని విడుదల చేశాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 17.5 టీఎంసీలు. నెక్స్ట్, మొట్టమొదటి మహిళా గార్డుగా మాధవి వివరాలకు వెళ్తే, సికింద్రాబాద్ డివిజన్లో మొట్టమొదటి మహిళా గార్డుగా మాధవిని నియమించారు. ఈమె వరంగల్లో అర్బన్ జిల్లా కాజిపేట్ రైల్వే డ్రైవర్ల కార్యాలయం కేంద్రంగా మాధవి విధులను నిర్వహిస్తున్నారు. క్వశ్చన్, సికింద్రాబాద్ డివిజన్లో మొట్టమొదటి మహిళా గార్డుగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ సి, మాధవి. సో ఇది ఫ్రెండ్స్, మనము 18th మార్చ్ 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు 19th మార్చ్ 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటగా, భారతీయ రాయబారిగా వివరాలకు వెళ్తే, ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ భారత రాయబారిగా సంతోష్ జా నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. క్వశ్చన్, ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ భారతీయ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సంతోష్ జా. నెక్స్ట్, ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వివరాలకు వెళ్తే, ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నేపాల్ రాజధాని కాఠ్మండ్లో జరిగింది. ఈ ఫెస్టివల్లో రెండు దేశాల మధ్య కొత్త జనరేషన్లో వచ్చే మార్పుల గురించి చర్చ జరిగింది. ఈ ఫెస్టివల్ను భారత సాంస్కృతిక టూరిజం మంత్రి ప్రారంభించారు. క్వశ్చన్, ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, కాఠ్మండ్లో జరిగింది. నెక్స్ట్, అమెరికాలో విదేశీ విద్యార్థులపై స్టింగ్ ఆపరేషన్ వివరాలకు వెళ్తే, విద్యాభ్యాసం పూర్తయిన ఉద్యోగం పొందే వరకు నకిలీ విద్యార్థి వీసా పేరుతో అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా వందలాది మంది విద్యార్థులు నకిలీ ధృవపత్రాలతో ఉన్నట్లు గుర్తించారు. క్వశ్చన్, ఏ దేశంలో ఇటీవల విదేశీ విద్యార్థులపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ సి, అమెరికా. నెక్స్ట్, భారత్కు చేరిన షినూక్ హెలికాప్టర్లు వివరాలకు వెళ్తే, అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి భారత వైమానిక దళం IAFకు 4 షినూక్ సైనిక హెలికాప్టర్లు భారత్కు చేరాయి. వీటిని గుజరాత్లోని ముంద్రా నౌకాశ్రయానికి తరలించారు. ఈ హెలికాప్టర్లు యుద్ధ సమయంలో బలగాలను, సైనిక సామాగ్రిని, ఇంధనాన్ని తరలించడంతో పాటు విపత్తు సమయాల్లో వినియోగించుకునేందుకు ఎంతో అనుకూలమైనవి. క్వశ్చన్, భారత్కు చేరిన షినూక్ హెలికాప్టర్లు ఏ దేశానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ బి, అమెరికాకు చెందినవి. నెక్స్ట్, కుసుమ్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం వివరాలకు వెళ్తే, రైతులకు ఆర్థిక నీటి భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన కుసుమ్ కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉదాన్ మహాభియాన్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కుసుమ్ పథకం కింద రైతులకు బంజరు భూముల్లో సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని విద్యుత్తును విక్రయించుకునేలా కొత్త విధానం తీసుకురానున్నారు. అందుకు అవసరమైన సహాయాన్ని రైతులకు అందిస్తారు. క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కుసుమ్ పథకం ఎవరికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ సి, రైతులకు సంబంధించినది. నెక్స్ట్, బెంగళూరులో ఏరో ఇండియా 2019 ప్రదర్శన వివరాలకు వెళ్తే, ఏరో ఇండియా 2019 అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఈ ప్రదర్శనలో అత్యాధునిక యుద్ధ పౌర విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. వైమానిక ప్రదర్శనలో భాగంగా రష్యాకు చెందిన హెలికాప్టర్ల తయారీ సంస్థ రోస్టెక్తో 5 భారతీయ సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
క్వశ్చన్ ఏరో ఇండియా 2019 ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరులో జరిగింది. నెక్స్ట్ పారికర్ అస్తమయం వివరాలకు వెళ్తే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణించారు. ఈయన 3 సంవత్సరాల పాటు కేంద్ర రక్షణ మంత్రిగా సేవలు అందించారు. పారికర్ ఆధునిక గోవా నిర్మాతగా పేరు పొందారు. క్వశ్చన్ ఇటీవల మరణించిన మనోహర్ పారికర్ ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి? ఆన్సర్ ఆప్షన్ బి గోవా. నెక్స్ట్ 2020 వరకు సబ్సిడీ గృహ రుణాల గడువు పొడిగింపు వివరాలకు వెళ్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మధ్యతరగతి ఆదాయ వర్గాల వారి కోసము అమలు చేస్తున్న గృహ రుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం 2020 మార్చి వరకు పొడిగించింది. వార్షిక ఆదాయం రూపాయలు 9 లక్షల నుండి 18 లక్షల మధ్య ఉండే ఆదాయం వర్గాల వారి కోసం దీనిని పొడిగించారు. క్వశ్చన్ ఏ సంవత్సరం వరకు సబ్సిడీ గృహ రుణాలు గడువు పొడిగింపు? ఆన్సర్ ఆప్షన్ సి 2020 వరకు. నెక్స్ట్ కంపా పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ వివరాల్లోకి వెళ్తే ప్రత్యామ్నాయ అడవుల పెంపకం నిధుల ఖర్చులపై పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షులుగా వ్యవహరించే ఈ పాలక మండలిలో అటవీ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. క్వశ్చన్ కంపాని నియమించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ హైదరాబాద్లో ఫాక్స్కాన్ అధునాతన పరిశోధన కేంద్రం వివరాల్లోకి వెళ్తే తైవాన్కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రానిక్ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ లిమిటెడ్ హైదరాబాద్లో అధునాతన పారిశ్రామిక కృత్రిమ మేధస్సు పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిని ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. క్వశ్చన్ తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ అధునాతన పరిశోధన కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాదు తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సో ఇది ఫ్రెండ్స్ మనము 18th 19th 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై.